Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. ప్రీవియస్ వీడియోలో మనం మెన్సురేషన్ 6th క్లాస్ సంబంధించి మెన్సురేషన్ అనే చాప్టర్లో కీవర్డ్స్ అనేవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 10.1 ఫస్ట్ సమ్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. 1 2 3 4 5 6 ఫిగర్స్ ఇచ్చాడు. 6 ఫిగర్స్కి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పెరిమీటర్ అంటే ఏమని చెప్పా? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఒక క్లోజ్డ్ ఫిగర్ ఏదైనా ఉంటే కనుక ఇట్స్ రౌండ్ ఇట్స్ వన్స్, చుట్టూ తిరిగి వచ్చేదాన్ని మనం పెరిమీటర్ అని అంటాం. స్టార్టింగ్ ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఇస్ కాల్డ్ ద పెరిమీటర్ ఎనీ క్లోజ్డ్ ఫిగర్. రైట్, దీని పెరిమీటర్ ఎంత రాద్దాం. యాక్చువల్లీ 4 + 2 + 1 + 5 అని రాయాలి. నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నానమ్మా, అదొకటి గమనించండి. ఎస్, ఏ అనే సమ్కి పెరిమీటర్ ఎంతంటే 4 + 2 6 7 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ దిస్ పెరిమీటర్, P indicates perimeter. First I count the tens. 30 + 20 50 50 + 30 80 80 + 40 120 120 130 133 133 centimeters. Next, this one, C sum. 15 30 45 45 + 15 60 centimeters, and perimeter is equal to 60 centimeters. And equal sides ఉన్నాయి. 1 2 3 4 5 4s are 20. అంటే ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ 20 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ యారో ఇచ్చాడు చూడండి. 1 + 4 5 5.5 5.5 6 7 8 8 10.5 10.5 + 0.5 11 11 + 4 15. Perimeter is equal to 15 centimeters. And now దీనికి పెరిమీటర్ 1 + 3 4 6 7 8 9 13 14 15 16 17 18 19 20 22 26 27 28 29 30 30 32 35 35 39 40 45 45 48 49 50 51 52. Perimeter is equal to 52 centimeters. ఇదమ్మా, ఓకేనా? ఇచ్చిన ఫిగర్స్ యొక్క పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏమీ లేదు, వన్స్ రౌండ్ చేస్తే దాన్ని మనం పెరిమీటర్ అని అంటాం. చుట్టూ ఇచ్చిన ఫిగర్ చుట్టూ ఒక్కసారి రౌండ్ వేస్తే దాన్నే పెరిమీటర్ అని ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ పరంగా. సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ అని కూడా అనొచ్చమ్మా. ఎనీ ఫిగర్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆల్సో పెరిమీటర్. క్లియర్? సెకండ్ సమ్. The lid of a rectangular box of sides 40 centimeters by 10 centimeters. The lid of a rectangular box of sides 40 centimeters by 10 centimeters is sealed all round with tape. What is the length of the tape required? ఓకేనమ్మా, ఒక రెక్టాంగులర్ లిడ్కి మూతకి అనే దానికి మనం సీల్ అనేది వేస్తున్నాం. టేప్తో సీల్ అనేది వేస్తున్నాం గురిచొట్ల. అది రెక్టాంగులర్ లిడ్, రెక్టాంగులర్ మూత. ఎలా ఉందంటే 40 సెంటీమీటర్స్ లెంత్, 10 సెంటీమీటర్స్ బ్రెత్. దీనికి పైన మనం రౌండ్ విత్ టేప్తో సీల్ చేస్తున్నాం. అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టేప్ రిక్వైర్డ్? నీకు ఎంత టేప్ అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు. చుట్టూ టేప్ వేస్తున్నాం కాబట్టి నౌ వీ ఫైండ్ అవుట్ పెరిమీటర్.
ఈజీగా తెలుస్తుంది పెరిమీటర్ అనేసి. ఫస్ట్ వాట్ హీ గివెన్ హియర్, ఫస్ట్ యూ రైట్ దట్ length of the lid is equal to 40 centimeters. Rectangular lid ma breadth of the lid is equal to 10 centimeters. ఇలా ఇచ్చాడు. ఏంటంటే వాడికి కావాలి ద లెంత్ ఆఫ్ ద టేప్ రిక్వైర్డ్, the length of the tape required is equal to ఏమని రాయొచ్చు, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ లిడ్. Perimeter of the lid of the rectangular box. Rectangular box. ఏంటమ్మా ఫార్ములా, పెరిమీటర్ ఫార్ములా 2 into L plus B. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా 2 into L plus B. నా లెంత్ ఎంత 40 ప్లస్ బ్రెత్ ఎంత 10. 2 into 40 plus 10 50. 250 is 100 centimeters. ఓకేనా. ఓఆర్ఆర్ ఇంకా రాసుకోవాలనుకుంటే 100 centimeter is equal to 1 meter అని కూడా రాయొచ్చు. 100 centimeter ఏమని రాయొచ్చు, 1 meter is equal to 100 centimeters కదమ్మా. క్లియర్, నోట్ డౌన్. థర్డ్ క్వశ్చన్ మీకు టెట్లో అడిగే ఉద్దేశం ఉంటే కానీ డైరెక్ట్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగేస్తాడమ్మా. టెట్లో అడగాలనుకుంటే ఏంటి, దట్ టేబుల్ టాప్ మెజర్స్ 2 meter 25 centimeters by 1 meter 50 centimeters. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద టేబుల్ టాప్. ఓకేనమ్మా. టేబుల్ టాప్ అనేది అది ఒక రెక్టాంగులర్ షేప్లో ఉందని అనుకోండి. టేబుల్ టాప్ ఇప్పుడు రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది కదా. 2 meter 25 centimeter ఏందది లెంత్, అండ్ బ్రెత్ 1 meter 50 centimeters. ఇలా ఉంటే వాట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ద టేబుల్ టాప్. సొల్యూషన్, ఫస్ట్ రైట్ ద గివెన్. Length of the tabletop is equal to 2 meter 25 centimeters. 1 meter is equal to 100 centimeters కాబట్టి దీన్ని సెంటీమీటర్స్లో మీటర్స్లో రాయాలనుకుంటే 2.25 meters అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇది ఒక 200 centimeters, ఇది ఒక 25 centimeters. 225 centimeters. 2 digit తర్వాత పాయింట్ పెడితే 100తో డివిజన్ చేస్తే 1 meter is equal to 100 centimeters కదా. 2.25 meters. నెక్స్ట్ బ్రెత్ ఆఫ్ ద టేబుల్ టాప్ అదంతా 1 meter 50 centimeters. ఓఆర్ఆర్ ఏమని రాయొచ్చు, 1.50 meter. ఇది ఏం కావాలంటే పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఏ టేబుల్ టాప్ ఫార్ములా ఏంటమ్మా, పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 into L plus B. 2 లెంత్ అంటే 2.25 ప్లస్ బ్రెత్ అంటే 1.50. 2 into ఎడిషన్ చేస్తే 3.75. 2తో మల్టిప్లై చేయండి. 2 5s
10 1 ఉంటుంది, 2 7 14 ప్లస్ 1 15 1 ఉంటుంది, 2 3 6 7 2 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 7.50 meters. Therefore, perimeter of a tabletop is equal to 7.50 meters. Clear ma? No doubt. Fourth question. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాంటిది ఇది కూడా. అది టేబుల్ టాప్ అని ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, వుడెన్ స్ట్రిప్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వుడెన్ స్ట్రిప్ రిక్వైర్డ్ టు ఫ్రేమ్ ఏ ఫోటోగ్రాఫ్? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వుడెన్ స్ట్రిప్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ ఫోటోగ్రాఫ్? ఓకేనా, ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ చేయడానికి ఎంత వుడెన్ స్ట్రిప్, ఎంత చెక్క పెట్టి అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు. ఆఫ్ లెంత్ అండ్ బ్రెత్, లెంత్ బ్రెత్ ఇచ్చాడంట. 32 సెంటీమీటర్స్ లెంత్, 21 సెంటీమీటర్స్ బ్రెత్ అయితే నీకు ఎంత చెక్క అనేది అవసరం అవుతుంది ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ చేయడానికి, వుడెన్ ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ చేయడానికి నీకు ఎంత చెక్క అనేది అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు. ఎస్, ఇక్కడ మీరు ఇందాక ప్రీవియస్ సమ్లో కూడా టేబుల్ టాప్ అని చెప్పి రెక్టాంగిల్ అని చెప్పాను నేను. ఓకేనా, అక్కడ మీరు సార్ స్క్వేర్ ఇవ్వచ్చు కదా సార్, వాడు మీరు రెక్టాంగిల్ అని ఇవ్వకుండా మీరు రెక్టాంగిల్ అని ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని అంటే గనక, ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాడు, 32 సెంటీమీటర్స్, బ్రెత్ ఎంత ఇచ్చాడు, 21 సెంటీమీటర్స్. మరి స్క్వేర్ అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇక్కడ ఏంటి స్క్వేర్ కాదు, అది స్క్వేర్ అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ 32 ఉంటే బ్రెత్ కూడా 32 ఉండాలి. క్లియర్, అందుకనే వాడు ఇవ్వకపోయినా సరే, రెక్టాంగులర్ అని ఇవ్వకపోయినా సరే, మనం ఇక్కడ లెంత్ బ్రెత్లు వేరుగా ఉన్నాయి కాబట్టి అది రెక్టాంగిల్ అని మనం అనుకోవాలి. క్లియర్, ఓకే. ఫోటోగ్రాఫ్ తయారు చేయడానికి నీకు ఎంత లెంత్ అనేది అవసరం అవుతుంది, ఆ వుడెన్ ఫ్రేమ్, ఆ చెక్క ఎంత అనేది అవసరం అవుతుంది అని అడిగాడు. అంటే పెరిమీటర్ చుట్టూ గివెన్ రాసుకున్నాం ఫస్ట్. సొల్యూషన్, length of the photograph, ఫోటోగ్రాఫ్కి నీకు లెంత్ ఎంత అవసరం అవుతుంది, లెంత్ అంటే ఎల్ఏ కదా, is equal to 32 సెంటీమీటర్స్. బ్రెత్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ బి, ఇదంతా 21 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ఏ ఫోటోగ్రాఫ్, పెరిమీటర్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్, అది ఏ షేప్లో ఉంది, రెక్టాంగిల్, అంటే రెక్టాంగిల్ పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఎల్ అంటే 32 ప్లస్ 32 ప్లస్ బ్రెత్ 21. 2 ఇంటూ 32 ప్లస్ 21 53. 2తో మల్టిప్లై చేయండి, 2 3 6, 2 5 10, అంటే 106 సెంటీమీటర్స్. దీని మీటర్లో చెప్పాలంటే ఓఆర్ఆర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదమ్మా, 100తో డివైడ్ చేస్తే 1.06 మీటర్స్ ఇలాగని కూడా చెప్పచ్చు. క్లియర్, నో డౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. A rectangular piece of land measures 0.7 kilometer, 0.5 kilometers. Each side is to be fenced with 4 rows of wires. ఒక్కొక్క సైడు 4 rows of wires తో కంచి కడుతున్నాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వైర్ నీడెడ్? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వైర్ నీడెడ్? ఇక్కడ ఒక రెక్టాంగులర్ ల్యాండ్ ఉందమ్మా, ఇదే రెక్టాంగులర్ ల్యాండ్ అనుకోండి. 0.7 కిలోమీటర్
and 0.5 kilometer. Each side is to be fenced with 4 rows. ఒక్కొక్క సైడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అలా 4 rows చొప్పున కంచి కట్టుకుంటా వెళ్తున్నాడు. కంచి కట్టుకుంటా వెళ్తే ఎంత వైర్ అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ దట్ వీ మల్టిప్లై విత్ 4. ఆ పెరిమీటర్ని 4తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వైర్ అవసరం అవుతుందో అన్నది వచ్చేస్తుంది. క్లియర్? ఫస్ట్ యూ రైట్ గివెన్ length of the rectangular piece of land is equal to 0.7 kilometer. ఇది length. Next same breadth of the rectangular piece of land is equal to 0.5 kilometers. Next perimeter. Perimeter of the rectangular land. Rectangular piece of land ఎలా రాసుకున్నా పర్వాలేదు. 2 into L plus B. 2 into L means 0.7 plus B means 0.5. 7 plus 5 12. 12 అంటే 0.7 0.5 12 1.2. 2 12s are 24 అంటే 2.4 kilometer. 2.4 kilometer ఏది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ల్యాండ్. కానీ మనకు కావాల్సింది అది కాదు. మనకు కావాల్సింది therefore length of the needed to 4 rounds లేదా 4 rows. 4 rounds of the land is equal to 4 into 2.4. 4 4s are 16 1 4 2s are 8 9 పాయింట్ పెడితే 9.6 కిలోమీటర్ అంత వైర్ అనేది మనకి అవసరం అవుతుంది. 9.6 కిలోమీటర్ వైర్ అనేది మనకి అవసరం అవుతుంది. ఓకేనమ్మా? గురిచొట్ల 4 rounds కంచి కట్టడానికి. క్లియర్? ఓకే, నో డౌన్.